శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 103. రక్తవర్ణ మాంస నిష్ఠ గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ మాంస నిష్ఠ గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ మాంస నిష్ఠ గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. నామార్థము: రక్తవర్ణ ఎర్రని రంగులో ఉన్నది. మాంసనిష్ట మాంస ధాతువును ఆశ్రయించి ఉన్నది. గూఢాన్న ప్రీతమానస బెల్లంతో వండిన అన్నము ఇష్టము. సమస్త భక్త సుఖద సమస్త భక్తులను సుఖంగా ఉంచేది. లాకిన్యంబా స్వరూపిణి లాకిని దేవతా స్వరూపము. శ్లోకార్థము: అమ్మా, నీవు ఎర్రని రక్తవర్ణంలో ఉండి మాంసధాతువు యొక్క అధిష్టాన దేవతగా ఉన్నావు. బెల్లంతో వండిన అన్నము యందు ప్రీతిగల మాతవు. సమస్త భక్తులకు సుఖములను ప్రసాదించు లాకిని దేవతవు. అద్వైతార్థము: రక్తవర్ణ మాంస నిష్ఠ గూఢాన్న ప్రీతమానస. అనాహత చక్రం నుంచి ప్రాణశక్తి క్రిందకు దిగుతూ మణిపూరక చక్రంలోనికి ప్రవేశించినప్పుడు రక్తంతో నిండిన రక్త వర్ణంలో ఉండే మాంస కండరాలను పుట్టిస్తుందని రక్తవర్ణ మరి మాంసనిష్ట అనే నామాలు చెబుతాయి. రక్తహీనత ఉన్న చోట మాంస పుష్టి ఉండదు. గూఢాన్న ప్రీతమానస పాలు బెల్లంతో కలిపిన వండిన పరమాన్నమును గర్భిణీ స్త్రీలు తినటం వలన శిశువులో మాంస కండరాలు బాగా వృద్ధి చెందుతాయని గూఢాన్న ప్రీతమానస అనే నామానికి అర్థము. సమస్త భక్త సుఖదా కుండలిని శక్తిని ఆరాధించేవారైన ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు వంటి సమస్త భక్తులకు వారు కోరుకున్న సుఖాలను, శక్తిని కలగచేస్తుందని సమస్త భక్త సుఖదా అంటారు. సమస్త ద్వంద్వాలకు అతీతంగా లోకాతీత శక్తి అయిన శివత్వంలో సదా రమించే స్థితినే సమస్త భక్త సుఖదా అని యోగులు కీర్తించారు. మణిపూరక చక్రంలో 10 దళాల శక్తులతో నడిపిస్తున్న దేవత లాకిన్యంబా స్వరూపిణి అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.